సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. 42 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. అందరూ మక్కా యాత్రకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక యాక్సిడెంట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, సౌదీ ప్రమాదంపైన అప్డేట్స్ ఏంటి? సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదంలో అందులో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఉమ్రా యాత్రకు వెళ్ళినటువంటి యాత్రికులు అయితే ఇటు మక్కాలో ఏదైతే ప్రార్థనలు ముగించుకొని ఇటు మదీనాకు వెళ్తున్న సమయంలో అయితే ప్రమాదానికి బస్సు గురైనట్టు తెలుస్తుంది. బస్సు వెళ్తున్న క్రమంలో ఒక బ్రిడ్జి పైన డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన క్రమంలో అయితే ప్రమాదం జరిగి ఈ ప్రమాదంలో చాలామంది కూడా సజీవదహనమైన తెలుస్తుంది. సుమారు 42 మందికి పైగా కూడా మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా 20 మంది పెద్దలతో పాటు అదేవిధంగా 11 మంది చిన్నపిల్లలకు సంబంధించినటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి అంతా ఉంది. ఈ ఘోర ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో అయితే అక్కడ స్థానికంగా ఎవరు కూడా సహాయం అందించలేనటువంటి పరిస్థితిలో బస్సు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కాలి దగ్ధమైనటువంటి పరిస్థితి. ముఫారాత్లో సంబంధించినటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో అయితే బ్రిడ్జి పైన జరగడంతో ఎటు కూడా స్థానికులు అక్కడ కనీసం సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మృతులలో ఎక్కువ మంది ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి హజ్ యాత్రకు అదేవిధంగా ఉమ్రా యాత్రికులు అయితే వెళ్తుంటారు. సో ఈ క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో అయితే చాలామంది హైదరాబాదీలు ప్రమాదంలో చిక్కుకొని మృత్యువాత పడ్డట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటు యాత్రికులలో ఇటు హైదరాబాద్ వాసులు ఎంతమంది ఉన్నారు, వారు ఎక్కడి ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి వెళ్ళే వాళ్ళైనా కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ హజ్ కేంద్రంగా అయితే ఇక్కడి నుంచి విదేశాలలో ఉన్నటువంటి యొక్క ప్రార్థనలకైతే వెళ్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వెళ్ళిన వారు ఈ బస్సులో ఎక్కువ మంది ఉన్నట్లయితే మనకు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ సమాచారానికి సంబంధించి ఇప్పటికే ఇటు సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టడంతో పాటు మృతి చెందిన వారిలో ఎక్కువ మంది సజీవ దహనం కావడంతో అయితే ఇటు మృతదేహాలను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. బస్సు పూర్తి స్థాయిలో దగ్ధం అవడంతో అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కనీసం ఎలాంటి సహాయం అందించలేనటువంటి పరిస్థితి. బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొన్న ప్రమాదం మొత్తం కూడా ఒక బ్రిడ్జి పైన జరగడంతో అయితే అక్కడ పక్కనే ఎలాంటి సహాయక చర్యలు చేసేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడంతోనే ప్రజలు ప్రాణాలతో బయటపడలేనటువంటి సిచ్యువేషన్ నెలకొన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనిపై అయితే మరికొద్ది సేపట్లోనే ఇటు హైదరాబాద్ హజ్ కేంద్రంగా మరింత సమాచారం వెలువరించేటువంటి అవకాశం ఉన్న క్రమంలో ఇప్పటికే మృతి చెందినటువంటి వారు ఇటు హైదరాబాద్ చెందిన వారా లేదంటే తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలకు చెందిన వాళ్ళ, అంతేకాకుండా ఇటు భారతదేశం నుంచి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ దేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా ఎక్కువ మంది ఒక ప్రాంతం నుంచి వెళ్ళి మరొక ప్రాంతానికి వెళ్ళి ప్రార్థనలో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటు మక్కాలో ప్రార్థనను పూర్తి చేసుకున్న అనంతరం అయితే మదీనాకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే మరిన్ని వివరాలు తెలిసినటువంటి అవసరం ఉన్న క్రమంలో దానికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ హజ్ అయితే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ఎవరెవరికి ప్రమాదం గురయ్యారు, ఎంతమంది చనిపోయారు అనేటువంటి వివరాలు అయితే పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది.